సారే కావాలి మళ్లీ కారే రావాలంటూ నినదించారు ఆదిలాబాద్ జిల్లా ముఖారకే గ్రామస్తులు. కేసీఆర్ హయాంలో తెలంగాణలోని పల్లెపల్లెకు సంక్షేమ పథకాలు అందాయి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు పట్టుకొని ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ గాడ్గ మీనాక్షి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో అందరూ పార్టీ అభిమానులు, పార్టీ శ్రేణులు ముక్రాకి గ్రామంలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఫోటోలను పెట్టి వ్యవసాయ క్షేత్రంలో అందరం కలిసి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. రేవంత్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అనేది నినాదము మరి గట్టిగా ప్రతి ఇంటింటికి, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రజలలో, ప్రతి ఒక్క వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు రావాలి, రాక్షస పాలన కాంగ్రెస్ పాలన పోవాలనేది, రేవంత్ పాలన పోవాలనేది అందరూ కోరుకుంటున్నారు. అందరు ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబో రోజుల్లో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు వస్తుందని కూడా ఆశ భావిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.